హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుకన్య సంపత్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అండ్ ఇది వచ్చేసి సాటర్డే వ్లాగ్ అండి. సాటర్డే మార్నింగ్ పిల్లలకి కాలేజ్ లేదనమాట. కొంచెం లేట్గా లేచాము అందరం. అందుకే ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసుకున్నాం అనమాట, త్వరగా చేసుకోవాలని చెప్పి. ఇక్కడైతే నేను పాప బీరకాయ కట్ చేసి ఇచ్చింది కదా, అందుకని నేను ఇంక ఇక్కడ బీరకాయ కర్రీ చేస్తున్నాను. పాప బీరకాయ కట్ చేసేలోపు నేను చపాతీ పిండి తడిపేసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి బీరకాయ కర్రీ కోసం కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, ఆనియన్స్, అందులో కొద్దిగా సాల్ట్, పసుపు కూడా వేసుకొని ఈ ఆనియన్స్ అనేవి కొంచెం ట్రాన్స్పరెంట్ కలర్ అయ్యే వరకు వేయించుకోవాలి. తర్వాత ఇక్కడ కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసుకొని కలిపేసుకుంటున్నాను. ఆల్రెడీ ఆనియన్స్లో సాల్ట్ వేసాను కాబట్టి మరి ఇక్కడ ఇంకొకసారి వేయాల్సిన అవసరం లేదు. లాస్ట్లో మనం సాల్ట్ చూసి వేసుకోవచ్చు. బీరకాయ ముక్కలు వేసిన తర్వాత ఒకసారి అంతా కలిపేసుకొని మూత పెట్టి మగ్గించుకుంటే త్వరగా మగ్గిపోతుంది. అండ్ ఇక్కడైతే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం మర్చిపోయాను అనమాట. సో తర్వాత మరీ గుర్తొచ్చి వేసుకున్నాను. మీరు ఆనియన్స్ వేసినప్పుడే వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నది. ఈ బీరకాయలు మగ్గేలోపు నేను ఒక 2 స్మాల్ సైజ్ టొమాటోస్ అండ్ కొద్దిగా కొత్తిమీరని ఇలా చాప్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ మర్చిపోయానని చెప్పి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకుంటున్నాను. ఈ బీరకాయలు కూడా కొంచెం మెత్తబడే వరకు మగ్గించుకోవాలి కాబట్టి ఇక్కడ కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా కానీ పచ్చివాసన అనేది ఉండదన్నమాట, బాగా మగ్గిపోతుంది. అండ్ ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్లో నేను కొంచెం కాజు కూడా వేసుకొని పేస్ట్ చేసుకున్నాను అని చెప్పాను కదా, అది చికెన్ కర్రీ చాలా టేస్టీగా వచ్చింది చికెన్ కర్రీలో కూడా వేసినప్పుడు. అండ్ ఇక్కడ బీరకాయకు కూడా నేను ఇక్కడ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల ఈ కర్రీ అన్నది కొంచెం ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అయిందనమాట. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఇక్కడైతే ముక్క అన్నది ఒక 75% మగ్గింది. సో ఇక్కడ ఈ స్టేజ్లో నేను టొమాటోస్ అన్నవి వేసుకుంటాను అనమాట. టొమాటోస్ ముందే వేసుకున్నామంటే బీరకాయ అన్నది కొంచెం త్వరగా మగ్గదనమాట, అంటే లేట్గా ఉడుకుతుంది ముక్క అన్నది. సో ఇక్కడ కొంచెం 75% మగ్గిన తర్వాత టొమాటోస్ వేసుకొని మూత పెట్టి మగ్గించుకున్నాను. అండ్ ఇక్కడ ఆల్రెడీ నేను పోపులో 2 గ్రీన్ చిల్లీస్ వేసుకున్నానండి, సారీ చెప్పడం మర్చిపోయాను. పోపు ఆనియన్స్ అక్కడ వేసేటప్పుడు నేను 2 గ్రీన్ చిల్లీస్ కూడా చాప్ చేసి వేసుకున్నాను చిన్నగా. సో ఇక్కడ వచ్చేసి 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1/4 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/4 టీ స్పూన్ జీరా పౌడర్. నేను ఇట్లా మసాలా పౌడర్స్ అనేవి ఎక్కువగా వేసుకోనండి, కొంచెం తక్కువ క్వాంటిటీలో వేసుకుంటాను అనమాట. సో ఇదంతా కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ మగ్గించుకుంటే ఇలా ఆయిల్ అనేది పైకి తేలుతుందనమాట. ఇక్కడ నేను కొంచెం సాల్ట్ తక్కువైందండి, టేస్ట్ చూశాను. సో కొద్దిగా సాల్ట్ వేసి అందులో ఒక 250 ml వాటర్ కూడా వేసుకున్నాను. అంటే ఒక కాఫీ గ్లాస్ అంతా వేసుకోండి చాలు, 200 ml అలాగా వాటర్ వేసుకొని మొత్తం కలిపేసుకొని మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 3 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుందన్నమాట. మీకు లిక్విడ్గా వద్దు అనుకుంటే మీరు వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఆ బీరకాయ ముక్క అనేది మెత్తబడే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. సో ఇక్కడైతే నేను 3 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నాను. కర్రీ అయితే అయిపోయిందండి. ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసుకొని కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది చల్లారేసరికి ఇలా లిక్విడ్గా కూడా ఉండదు, ఇంకొంచెం గట్టి పడుతుంది అనమాట. ఏ కర్రీస్ అయినా సరే మనం వాటర్ వేసి ఉడికించుకుంటే అవి చల్లారిన తర్వాత ఇంకొంచెం గట్టిగా అవుతాయి. సో ఈ స్టేజ్లో ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఆల్రెడీ నేను బీరకాయ కర్రీ చేస్తూ మధ్యలో ఇక్కడ చపాతీ అనేవి ఉండలుగా చేసి పెట్టుకున్నాను అనమాట. తర్వాత ప్యాన్ పెట్టేసుకున్నాను. ఫస్ట్ చపాతీలని మనం ఇలా ఒత్తేసుకొని తర్వాత మడత పెట్టుకొని చేసుకున్నామంటే చాలా త్వరగా అయిపోతుంది. సో ఇక్కడైతే నేను చపాతీలన్నీ ఒత్తేసి ఇచ్చాను, పాప అయితే చపాతీలన్నీ కాల్చేసింది. ఆల్రెడీ మార్నింగ్ పాప కసువులు ఉడిచిందండి, లేవడమే లేటుగా లేచాం కాబట్టి పాప కసువులు ఉడిచేసింది. నేనైతే బండలన్నీ తుడిచేశాను. బాబు అయితే మేము ఆ 2 పనులు చేసేలోపు తను స్నానం చేసేసి పూజ చేస్తున్నాడు. తర్వాత పాప బీరకాయ కట్ చేసేలోపు నేను చపాతీ పిండి తడిపేసుకున్నాను. అండ్ పాప కట్ చేసి ఇచ్చిన తర్వాత నేను బీరకాయ కర్రీ చేశాను. అండ్ ఇక్కడ చపాతీలన్నీ నేను ఒత్తేసిన తర్వాత పాప చపాతీలన్నీ కాల్చేస్తుంది. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసుకుంటే ఇంట్లో అందరూ ఉన్నప్పుడు ఎవరికి బర్డెన్ అనిపించదు కదా, కష్టంగా అనిపించదు, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇక్కడైతే బాబు పూజ చేస్తున్నాడు. దేవుడి గదిలో కొంచెం మబ్బుగా ఉందండి, ఎందుకంటే కరెంట్ పోయిందనమాట. ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కదా, కరెంట్ తీస్తున్నారు. మా హస్బెండ్ అయితే ఆల్రెడీ ఎర్లీ మార్నింగ్ 6కే వెళ్ళిపోతారండి. తనైతే లేచి వెళ్ళిపోతారు, మేము లేవకపోయినా కూడా మమ్మల్ని అయితే డిస్టర్బ్ చేయరు. అండ్ ఇక్కడైతే మా హస్బెండ్ కూడా టిఫిన్కి వచ్చారు. ఇక్కడ ఆల్రెడీ 10 అయిందనమాట. ఇవన్నీ పనులు చేసుకునే లోపు లేవడమే లేట్గా లేచాం కాబట్టి 10 అయింది. అండ్ మా హస్బెండ్ కూడా డైలీ టిఫిన్ 10కే అలా తింటారు కాబట్టి కొంచెం ప్రాబ్లం అనిపించింది నాకు. సో ఇక్కడ అంటే డైలీ పిల్లలు కాలేజ్ ఉంటే ఎర్లీ మార్నింగే లేస్తానులేండి, మార్నింగ్ అయిపోతుంది వర్క్ అంతా. హాలిడే ఉన్నప్పుడు మాత్రం ఇలా లేట్గా లేస్తాం కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసేసుకుంటాము.
అండ్ ఇక్కడైతే మా హస్బెండ్ టిఫిన్ చేసి వెళ్ళిపోయారు. ఇంకా పిల్లలు నేను కూడా అందరూ కలిసి టిఫిన్ చేసేసాము. చూసారా ఇక్కడ టిఫిన్ చేసిన వెంటనే ఇంకా నేను హెయిర్‌కి ఆయిల్ అప్లై చేసుకున్నాను. హెడ్ బాత్ చేయాలనుకున్నప్పుడు నేను మార్నింగే చేయనండి. నాకు కొంచెం హెడేక్ వస్తుందనమాట. కొంచెం క్లైమేట్ మార్నింగ్ అంటే కూల్‌గానే ఉంటుంది కదా! సో, ఇలా పనంతా చేసుకున్న తర్వాత చేసుకోవచ్చు అని చెప్పి ఇక్కడ టిఫిన్ చేసిన తర్వాత నేను హెయిర్‌కి ఆయిల్ పెట్టుకున్నాను. నా ఫేస్ అన్నది కొంచెం ఇదిగా ఉంది. ఏమీ అనుకోవద్దండి. ఇగ్నోర్ చేయండి. అండ్ ఇక్కడైతే నేను ఇందాక టిఫిన్ చేశాం కదా, ఆ సామాన్లన్నీ బయట పెట్టేశాను టబ్‌లో. ఈవినింగ్ మెయిడ్ వచ్చి వాష్ చేస్తుంది. సో, తను ఆల్రెడీ మార్నింగ్ వాష్ చేసి వెళ్ళిన సామాన్లన్నీ ఇలా సర్దేసుకుంటున్నాననమాట. లేట్‌గా లేచినా కానీ మనం పనులన్నీ వెంటనే చకచకా చేసుకున్నామంటే చాలా త్వరగా అయిపోతుంది. నేను ఈరోజు లేట్‌గా లేచా కానీ ఎక్స్ట్రా వర్క్ కూడా పెట్టుకున్నాననమాట. ఇక్కడ ఈ సామాన్లన్నీ సర్దేసిన తర్వాత నేను వంట కూడా పెట్టేశాను. ఎందుకంటే ఒకేసారి వంట చేసి మనం ఎక్స్ట్రా పనులనేవి చేసుకున్నామనుకోండి ఇబ్బంది ఉండదు. పిల్లలు ఇంట్లోనే ఉన్నారు కదా! ఫస్ట్ మనం ఎక్స్ట్రా పనులు చేసుకుంటూ ఉండి వంట లేట్‌గా అయిపోయిందనుకోండి, పిల్లలు ఇంకా సతాయిస్తుంటారనమాట. నాకు ఆకలేస్తుంది అని చెప్పి. సో, ఒకసారి చేసి పెట్టేసామంటే మనకింక ఏ టెన్షన్ ఉండదు. ఇక్కడ చూసారా లాస్ట్ వీడియోలో నేను ఆకుకూర చట్నీ చూపించాను కదా! అన్ని రకాల ఆకుకూరలు వేసి, ఆ ఆకుకూరల్లోనే కొంచెం నేను క్వాంటిటీ అనేది పక్కకు పెట్టుకున్నాను పప్పుకు వేద్దామని చెప్పి. పప్పులో కూడా నేను ఇలా అన్ని రకాల ఆకుకూరల్ని కట్ చేసి వేసుకుంటున్నాను. కొద్దిగా తీసి పెట్టుకున్నాం కదా! అందుకని చెప్పి అదే కంటైనర్‌లో టిష్యూ పేపర్లు తీసేసి దాన్ని వాష్ చేసుకున్నాను అనమాట ఆకుకూరలనేవి. తర్వాత ఇక్కడ గ్రీన్ చిల్లీస్ కూడా వాష్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ ఒకేసారి ఇంకా ఆకుకూరను కూడా అందులోనే వాష్ చేసుకున్నామంటే ఇంకా కంటైనర్ కూడా వాష్ చేసి పెట్టుకోవచ్చు కదా అని చెప్పి నేను ఆకుకూరలను ఇందులోనే క్లీన్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ ఆకుకూరలన్నీ చిన్నగా చాప్ చేసుకోవాలి. మరీ చిన్నగా ఏం అవసరం లేదండి. ఆకులుగా అలాగే ఉండకుండా కొంచెం చిన్నగా చాప్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా అన్ని రకాల ఆకుకూరలు వేసి పప్పు చేస్తే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. హెల్త్‌కి మెయిన్ చాలా మంచిదండి. మనం హెల్తీగా టేస్టీగా తినాలనుకుంటే తప్పకుండా నేను చూపించిన ఆకుకూర చట్నీ ట్రై చేయండి. ఇలా అన్ని ఆకుకూరలు వేసి పప్పు కూడా ట్రై చేయండి. నేను పప్పు పక్కన చేస్తాను అని చెప్పాను కదా! పప్పు రైసు కుక్కర్‌లో చేస్తే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ వస్తుందని చెప్పి. సో, నేను అలానే చేస్తున్నానండి. కాకపోతే ఇక్కడ చెప్పాను కదా ఆల్రెడీ మార్నింగ్ లేట్‌గా లేచానని చెప్పి. సో, ఇలా టైం లేనప్పుడు మాత్రం కుక్కర్‌లో చేసుకోండి. ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే డైలీ చేయకండి. నేనైతే డైలీ ఒక పక్కనే చేస్తున్నాను అనమాట. ఒక బౌల్ పెట్టుకొని రైస్ కానీ పప్పు కానీ పక్కనే చేసుకుంటున్నాను. ఇలా నాకు టైం లేనప్పుడు మాత్రమే ఇలా కుక్కర్లో చేసుకుంటున్నానండి. అండ్ ఇక్కడ ఇంకొకటి వచ్చి ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఆల్రెడీ పప్పును కుక్కర్లో నానబెట్టేసుకున్నాను. ఆకుకూరలన్నీ కట్ చేసి పెట్టుకున్నాను కదా! ఈ ఆకుకూరల్ని ఒక చిన్న కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఇలా మగ్గించుకోండి. మీరు ఒక రకం ఆకుకూర వేసినా సరే, అన్ని రకాల ఆకుకూరలు వేసినా సరే, పప్పులో ఆకుకూర వేసేటప్పుడు ఇలా పక్కన మగ్గించుకొని వేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది. పచ్చి ఆకుకూరలు అలాగే వేయకుండా ఇలా మగ్గించి కూడా ట్రై చేయండి ఒకసారి. కొంచెం ఆకుకూరని ఒక 2-3 నిమిషాలు ఆయిల్లో మగ్గించుకొని కందిపప్పులో వేసి పప్పు చేసుకున్నాం అనుకోండి సూపర్ టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఒకసారి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఆకుకూర అయితే కట్ చేసుకుంటున్నాను కదా! అండ్ ఇక్కడ ఆకుకూర మగ్గించుకుంటున్నాను. అది కొంచెం లో ఫ్లేమ్‌లో పెట్టేసుకున్నాను అనమాట. ఎందుకంటే ఆకుకూర మగ్గేలోపు నేను ఇక్కడ ఆనియన్స్, టొమాటోస్ కట్ చేసుకున్నాను. అండ్ గ్రీన్ చిల్లీస్ కూడా చాప్ చేసుకున్నాను పక్కన చూసారా? పప్పుకి గ్రీన్ చిల్లీస్ చాపర్లో చాప్ చేసుకోండి. చాలా బాగుంటుంది టేస్టు. నేను ఎక్కువగా ఉగ్గాని, లెమన్ రైస్, బొరుగుల ఉగ్గాని వీటన్నిటికీ ఇలా చాప్ చేసే వేసుకుంటానన్నమాట. మన ఇష్టం, మనం పెద్దగా అయినా చాప్ చేసుకోవచ్చు, చిన్నగా అయినా చాప్ చేసుకోవచ్చు. నేనైతే ఈ చాపర్ని ఎక్కువగా గ్రీన్ చిల్లీస్, ఆనియన్స్కి చాప్ చేసుకోవడానికి యూస్ చేస్తాను. అండ్ ఇక్కడైతే అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను కదా! ఆకుకూర కూడా మగ్గిపోయింది. ఇంకా కందిపప్పులో కుక్కర్లో నేను ఆకుకూర వేసేసుకున్నాను. అండ్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టొమాటోస్ అండ్ చాప్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్ అన్నీ వేసుకొని మూత పెట్టేసుకొని విజిల్స్ పెట్టుకోవాలన్నమాట. పప్పు త్వరగా ఉడకాలంటే ఎలాంటి కందిపప్పు అయినా సరే అండి, త్వరగా ఉడకాలంటే ఫస్ట్ ఒక విజిల్ రానిచ్చి హై ఫ్లేమ్లో, తర్వాత సెకండ్ విజిల్ని లో ఫ్లేమ్లో రానివ్వండి. అలా అయినా పెట్టుకోవచ్చు. లేదా ఫస్ట్ 2 విజిల్స్ హై ఫ్లేమ్లో వచ్చి థర్డ్ విజిల్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి. అంటే మామూలుగా మనం పప్పు ఉడకాలంటే ఒక 3 విజిల్స్ కంపల్సరీగా పెట్టుకుంటాం కదా కుక్కర్లో. సో అలాగా ఒక 2 విజిల్స్ హై ఫ్లేమ్లో వచ్చిన తర్వాత, సెకండ్ విజిల్ వచ్చిన తర్వాత ఫ్లేమ్ తగ్గించుకొని ఇంకొక విజిల్ లో ఫ్లేమ్లోనే రావాలి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. పప్పు మనం అందులో వేసినవన్నీ మెత్తగా ఉడికిపోతాయి అన్నమాట. ఇక్కడైతే వెల్లుల్లి నేను ఇలా దంచుకుంటున్నానండి. వెల్లుల్లి కొన్ని మనకి చిన్న ఉండిపోతాయి కదా, లాస్ట్లో వెల్లుల్లి పాయలు అనేవి చిన్నగా ఉంటాయి కదా, వాటిని పొట్టుతో సహా దంచి ఇలా పప్పులో పోపు పెట్టుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది.
చూసారా ఇక్కడ కంటైనర్స్ కూడా వాష్ చేసేసుకున్నా నేనైతే కంటైనర్స్ మేడ్కి వేయనండి, ఎందుకంటే వాళ్ళు సోప్తో క్లీన్ చేస్తారు, అది కాకుండా సరిగా క్లీన్ చేయరనమాట. మనమే విమ్ లిక్విడ్ కానీ ప్రిల్ లిక్విడ్ కానీ వేసి ఇలా క్లీన్ చేసి ఒక మైక్రోఫైబర్ క్లాత్ తోటి తుడిచి ఆరబెట్టుకున్నాం అనుకోండి, చాలా నీట్గా ఉంటాయి అన్నమాట. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. సోప్తో వాష్ చేసిన ప్లాస్టిక్ కంటైనర్స్ అన్నవి పాతగా కనిపిస్తాయి అన్నమాట. అదే లిక్విడ్తో క్లీన్ చేసుకున్నారనుకోండి చాలా కొత్తగా కనిపిస్తాయి. చూసారా ఇక్కడైతే పప్పు కూడా చేసేసాను. ఈ లోపు ఖాళీగా ఉండడం ఎందుకు, ఆ ప్రెషర్ పోయేలోపు ఈ కంటైనర్స్ క్లీన్ చేసుకుందామని చెప్పి కంటైనర్స్ అన్నీ క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా కొన్ని కంటైనర్స్ కూడా ఖాళీ అయిపోయాయి అనమాట, అవి కూడా క్లీన్ చేసుకున్నాను. ఇలా క్లీన్ చేసుకొని తుడిచిపెట్టుకున్నామంటే సరిపోతుంది, నీట్గా ఉంటుందన్నమాట చూడటానికి కూడా. చూసారా బయటకు వెళ్ళి నేను ఇంకా అవన్నీ ఎండలో కాసేపు ఆరబెడతానమాట. ఒక 2 hours అలా ఎండలో పెట్టామనుకోండి, కంటైనర్స్ కూడా స్మెల్ రాకుండా ఉంటాయి. అండ్ ఇక్కడ కిచెన్ కౌంటర్ టాప్ మీద కూడా తుడిచేసుకుంటున్నాను. నేనైతే కిచెన్ కౌంటర్ టాప్ని కొద్దిగా కూడా మెస్సీగా అవ్వనివ్వను. కొంచెం డర్టీగా అనిపించినా కానీ ఇలా తుడుస్తూనే ఉంటానన్నమాట. మా ఇంట్లో తిడుతూనే ఉంటారు, తుడిచి నీ చేతులు ఏమైపోతాయో ఏమో అని. కానీ మనకు నచ్చదు కదండి. కిచెన్ ఎంత క్లీన్గా ఉంటే మనకు కూడా వంట అంత ఇంట్రెస్ట్గా చేయాలనిపిస్తుంది అనమాట. సో నేనైతే ఎప్పటికీ ఇలా క్లీన్గానే పెట్టుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రైస్ కూడా కుక్కర్లో పెట్టేస్తున్నాను. చెప్పాను కదా నేను కొంచెం ఎక్స్ట్రా వర్క్ అన్నది ఉంది నాకు, అందుకని చెప్పి ఇంకా ఈరోజు కుక్కర్లో చేసుకుంటున్నాను. ఆల్రెడీ లేట్గా లేచాము, ఇంకా పక్కన చేసామనుకోండి ఈవినింగ్ అయిపోతుంది. ఎలాగో 10 o'clockకి అలా తిన్నాం కాబట్టి, అది కూడా చపాతీ తిన్నాం కాబట్టి బ్రేక్ఫాస్ట్కి త్వరగా ఆకలి అవ్వదు, ఆకలి అనేది కాదనమాట. కానీ ఇలా చేసి పెట్టేశాను అనుకోండి నాకు ఒక టెన్షన్ ఉండదు. కొంచెం ఎక్స్ట్రా పని అంటే ఏం లేదండి, అక్కడ షింక్ పక్కన చూసారా వాటర్ ఫిల్టర్ ఉంది కదా, దాని కింద వాల్ ఉంది కదా, ఆ వాల్ అన్నది దాని మీద వాటర్ మరకలన్నీ పడి చాలా మెస్సీగా అయిపోయింది అనమాట. చూడడానికి కొంచెం ఇదిగా అనిపిస్తుంది. నేను విమ్ లిక్విడ్ తోటి కూడా తుడిచానండి. ఎంత తుడిచినా కానీ మన ఇంటి వాల్ మీద మరకలు అనేటివి అలా ఉండిపోతాయి అన్నమాట. అదే మనం ఏదైనా వాల్ పేపర్ వేసామనుకోండి, ఆ వాల్ పేపర్ మీద మరకలు ఉండిపోవు. అది కాకుండా నీట్గా క్లీన్ చేసుకోవడానికి చాలా కన్వీనియంట్గా ఉంటుంది, చూడడానికి కూడా మంచి లుక్ ఉంటుందన్నమాట. సో ఇక్కడైతే ఇంక అందుకని చెప్పి వాల్పేపర్ తెప్పించి కూడా 2 months అయిందండి. ఇంక ఈరోజు ఎలాగైనా వేయాలి, వీడియోస్లో కొంచెం నేను చూపించేటప్పుడు మెస్సీగా కనిపిస్తుంది, అలా కనిపించకూడదు అని చెప్పి నేను ఇంకా ఈరోజు ఆ పని పెట్టుకోవాలని చెప్పి నేను ఇంకా త్వరగా వంట చేసేస్తున్నాను. ఒకేసారి హెయిర్కి ఆయిల్ పెట్టుకొని వంట చేశాను అనుకోండి, వంట చేసిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయాను అనుకోండి, కొంచెం ఫ్రెష్గా అనిపిస్తుంది అనమాట, ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది. ఈ సమ్మర్ కదండి, సమ్మర్లో చాలా చిరాగ్గా అనిపిస్తుంది. చూసారా ఇక్కడ పప్పు అయితే అయిపోయింది, పప్పు ఎనిపేసుకున్నాను. అందులో సాల్ట్ చింతపండు పేస్ట్ వేసి పప్పు ఎనిపేసుకుంటాను. అది ఎనిపేసుకునే లోపు ఇక్కడ ఆయిల్ హీట్ అవుతుంది కదా, పోపు పెట్టేసుకోవచ్చు అనమాట. వాల్పేపర్ అనేవి వేయాలంటే కొంచెం టైం పడుతుందండి. ఎయిర్ బబుల్స్ అన్న ఫామ్ అవ్వకుండా నీట్గా వేసుకోవాలి కాబట్టి చాలా టైం పడుతుంది. సో చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను, ఈరోజు కంపల్సరీగా ఆ పని కంప్లీట్ చేయాలి అని చెప్పి నేను ఈరోజు వంటకు కూడా పెట్టేశాను. అండ్ ఇక్కడ వచ్చేసి హెయిర్కి ఆయిల్ పెట్టుకున్నాను చెప్పాను కదా, ఇది ప్యూర్ కోకోనట్ ఆయిల్ అండి. మనకి మిషన్లో ఆడి ఇస్తారనమాట. మన ముందరే కొబ్బరిని ఆడించి మిషన్లో కొబ్బరి నూనె ఇస్తారనమాట, ప్యూర్ కోకోనట్ ఆయిల్. మీకు కూడా ప్యూర్ కోకోనట్ ఆయిల్ దొరికేటట్టయితే కంపల్సరీగా హెయిర్కి అదే వాడండి. మనం ఏ ప్యాక్లు వేయాల్సిన అవసరం లేదు, ఒకసారి వాడి చూడండి. హెయిర్ అనేది చాలా సిల్కీగా చాలా బాగుంటుందన్నమాట. కేరళ సైడ్ అంతా వాళ్ళు ప్యూర్ కోకోనట్ ఆయిలే కదా వాడతారు. వాళ్ళకంతా కేరళ సైడ్ వాళ్ళకి హెయిర్ ఎంత బాగుంటుంది కదా, చాలా లాంగ్ హెయిర్ ఒత్తుగా ఎంత బాగుంటుంది కదా. సో మీకు ఒకవేళ అలా దొరికేటట్టయితే మీరు కూడా ట్రై చేయండి. నేను ట్రై చేశాను, చాలా బాగుంది, నాకు నచ్చింది, అందుకని మీకు కూడా చెప్తున్నాను. అండ్ ఇక్కడైతే పప్పు ఎనిపేసుకున్నాను, ఇంకా పోపు పెట్టేసుకుంటే అయిపోతుందండి. పోపుకి ఏముందండి, అందరు వేసేదే కదా, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు. ఈ పోపు దినుసులు అన్నవి నేను కలిపి పెట్టేసుకుంటానండి, విడివిడిగా ఎప్పుడు పెట్టుకోను. అన్నిటికీ అవే పోపే వేస్తాం కాబట్టి కంపల్సరీగా కలిపి పెట్టుకుంటా. కాకపోతే శనగపప్పు ఒక్కటి కలపనండి, పురుగు వచ్చేస్తుంది. సో ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు మాత్రమే. మినప్పప్పు స్ప్లిట్ చేసి ఉంటాయి కదా, ఆ మినప్పప్పు వాడతాను నేను, కలిపి పెట్టేసుకుంటాను. ఎందుకంటే శనగపప్పు అనేది ప్రతి వాటికి వేయమన్నమాట, అది కాకుండా పురుగు వస్తుంది, అందుకే అదొక్కటే కలపనమాట. సో ఇక్కడైతే నేను ఇంకా ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు కలిపి పెట్టుకున్నాను కదా, అవి వేసేసుకున్నాను. దంచి పెట్టుకున్న వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు, ఆనియన్స్ ఇవన్నీ వేసి వేయించుకుంటున్నాను. ఇవన్నీ అంటే ఆనియన్స్ కొంచెం లైట్ రెడ్డిష్ కలర్ వచ్చిన తర్వాత నేను ఇంగువ, కొంచెం చిటికెడు ఇంగువ వేసుకుంటాను. డైజెషన్ ప్రాబ్లంకి ఇంగువ చాలా మంచిదండి, అందుకే నేను కంపల్సరీగా ఇంగువ యూస్ చేస్తాను. మా మమ్మీ కానీ నేను కానీ ఇంగువ ప్రతి వంటల్లోకి యూస్ చేస్తాము. అమ్మ చెప్పిన తర్వాతే నేను ఇలా యూస్ చేస్తున్నాను.
హెల్త్‌కి సంబంధించి మమ్మీ ఏదైనా చెప్పిందంటే కంపల్సరీగా నేను అదే ఫాలో అవుతాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పోపు పెట్టేశాను. అండ్ ఈ పప్పును వచ్చేసి నేను ఒక 2 బౌల్స్‌లోకి డివైడ్ చేసుకుంటానండి. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కదా! మామూలుగా అయితే నేను ఏ రోజుకి ఆ రోజు పప్పు చేస్తాను. మా ఇంట్లో మాత్రం ఎన్ని చట్నీలు చేసినా, ఎన్ని రసాలు చేసినా గానీ కంపల్సరీగా పప్పు ఉండాలనమాట. ఆ పప్పు రోజు చేయాలంటే చాలా విసుగొస్తుంది నాకు. డైలీ చేయాలంటే కొంచెం విసుగు అనిపిస్తుంది కదా! సో, నేనైతే బాగా పప్పుని మంచిగా చేసి పెట్టుకుంటాను. అంటే మనం తీసుకున్న బౌల్స్ కూడా తడి లేకుండా వేసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ డే కూడా పప్పు చెడిపోకుండా బాగుంటుంది. అందులో సమ్మర్ కదా ఇది. సో నేనైతే ఇలా 2 బౌల్స్లోకి తీసి పెట్టేసుకుంటాను. అండ్ ఒక బౌల్లో ఉన్న పప్పు వచ్చేసి ఆ రోజుకి వాడుకుంటాను అనమాట. ఇంకొక బౌల్లో ఉన్న పప్పుని కొంచెం చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా. ఎందుకంటే వేడిగా ఉన్నప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. నేను అసలు వెంటనే చేశాను, చూసారా? ప్రెషర్ పోయిన వెంటనే పప్పు కూడా రామేశాను, చాలా వేడిగా ఉంది కదా. సో అందుకని చెప్పి కొంచెం చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి, నెక్స్ట్ డేకి కావాల్సింది. ఇలా 2 బౌల్స్లో డివైడ్ చేసి పెట్టుకున్నామంటే పప్పు నెక్స్ట్ డే కూడా మనం చేసిన రోజు ఎలా ఉంటుందో అలానే ఉంటుందన్నమాట, ఏం పాడవదు. కావాలంటే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. రోజుకొక వెరైటీ ఇంట్లో అందరు తినేటట్టయితే అలా ఒక రోజుకే చేసుకోవచ్చండి. కానీ మా ఇంట్లో డైలీ పప్పు ఉండాలి కాబట్టి సో నేనైతే అలానే చేస్తాను. అందులో సమ్మర్ కాబట్టి నేను డైలీ చేయలేను అసలు. అండ్ ఇక్కడ వచ్చేసి చాపింగ్ బోర్డ్ చూసారా, మార్నింగ్ టిఫిన్ అయిపోయింది, లంచ్ ప్రిపరేషన్ కూడా అయిపోయింది కాబట్టి చాపింగ్ బోర్డ్ని కూడా వెంటనే క్లీన్ చేసేసుకుంటాను. ఇలా లిక్విడ్ వేసి క్లీన్ చేసుకున్నామంటే చాలా నీట్గా ఉంటుంది. తర్వాత ఇంకా కుక్కరు, కడాయి అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ ఇంకా బయట వేసేసాను అనుకోండి, మేడ్ క్లీన్ చేసేస్తుంది అనమాట. కాకపోతే అలాగే వేయకుండా నేను కొంచెం వాటిని వాటర్తో క్లీన్ చేసి వేస్తానండి. తను ఈవినింగ్ కదా వస్తుంది, అప్పటికి అవి డర్టీగా ఉండకుండా కొంచెం క్లీన్ చేసి బయట వేసేస్తాను. ఇప్పుడైతే నేను అవి తీసుకెళ్ళాను అనమాట, క్లీన్ చేసి ఇంకా బయట వేద్దామని చెప్పి తీసుకెళ్ళాను. తర్వాత వచ్చేసి ఇక్కడ చాపింగ్ బోర్డ్ నేను ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్నాను కదా, దీన్ని కూడా మనం ఒకసారి ఇలా క్లాత్తో క్లీన్ చేసుకున్నామంటే చాలా నీట్గా ఉంటుందన్నమాట. ఇక్కడ కౌంటర్ టాప్ మీద కూడా నేను క్లీన్ చేసేసుకుంటున్నాను, చూసారా? ఇలా క్లీన్ చేసుకొని మరి ఆ క్లాత్ని కూడా వాష్ చేసి పెట్టేసుకుంటాను. మనకి ఎక్స్ట్రా వర్క్ అన్నది ఉన్నా లేకపోయినా మనం ఇలా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకున్నాం అనుకోండి, కిచెన్ చాలా నీట్గా ఉంటుంది, మనకు కూడా ఇంట్రెస్ట్ వస్తుందన్నమాట కిచెన్లో వంట చేయాలన్నది. అండ్ ఇక్కడైతే వర్క్ అంతా అయిపోయింది, చూసారా? క్లీన్ కూడా చేసేసాను. నెక్స్ట్ ఇక్కడైతే వెళ్ళి హెడ్ బాత్ చేసి వచ్చేసాను నేను. ఇంకా ఇదే అండి వాల్ స్టిక్కరు, చాలా చాలా బాగుందండి. నేను అమెజాన్ నుంచి 3 టైప్స్ ఆఫ్ వాల్ స్టిక్కర్స్ తెప్పించాను కబోర్డ్లో వేసుకోవడానికి. ఇవి నేను తెప్పించుకున్న వాల్ స్టిక్కర్స్ని కబోర్డ్లో వేసుకోవచ్చు, కిచెన్ కౌంటర్ టాప్ మీద కూడా వేసుకోవచ్చు, అండ్ వాల్కి కూడా వేసుకోవచ్చు అనమాట. కబోర్డ్లో వేసుకోవడానికి 2 టైప్స్ ఆఫ్ ఇలాంటి వాల్పేపర్స్ తెప్పించాను. నాకు 2 నచ్చలేదండి. ఇది మాత్రం ఇంకొకటి, ఇది చాలా బాగుంది. ఇది బాగా వేయడానికి కన్వీనియంట్గా ఉంటుంది అండ్ నీట్గా అతుక్కుంటుంది అనమాట. గమ్ అన్నది, ఆ వాల్పేపర్ అన్నది వాల్కి నీట్గా అతుక్కుంటుంది. ఇంతకుముందు తెప్పించిన రెండిట్లో ఒకటి సరిగా అతుక్కోదు, సిల్వర్ది, అండ్ ఇంకొకటి బ్రౌన్ది తెప్పించాను. అది వచ్చేసి వేయడానికి చాలా చాలా కష్టం అనమాట. చూడడానికి చాలా బాగా కనిపిస్తుంది, అంటే అచ్చం ఎలా ఉంటుందంటే వుడ్ వర్క్ చేపించారేమో అన్నట్టు, వుడన్ లాగా ఉంటుంది అనమాట, వుడ్ టైప్ ఉంటుంది. కానీ అది వేయడం చాలా కష్టం అండి. ఇద్దరం కలిసి వేసాక కూడా వేయడానికి చాలా ఇబ్బంది అనిపించింది. ఇక్కడైతే నేను కిచెన్లో వెళ్ళి వాల్కి మెజర్మెంట్ చూసుకొని టేప్ తోటి వచ్చి కట్ చేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఇలా మనం మెజర్మెంట్ చూసుకొని కట్ చేసుకున్నాం అనుకోండి, మళ్ళీ మనం అక్కడికి కిచెన్లోకి వెళ్ళి అతికించడానికి చాలా వీలుగా ఉంటుంది. చూసారా, నేను మొత్తం అతికించేసాను. ఇక్కడ పైన ఫిల్టర్ది వాటర్ది ఉంటుంది కదండి, ఫిల్టర్ అలానే ఉంది. పక్కన ఒకటి వైట్ కలర్ది వాటర్ ఫిల్టర్ ఏది ఉంటుంది కదా, అది తీపించేసాను అనమాట మా హస్బెండ్ తోటి. ఇక్కడ మేకులన్నీ ఉన్నాయి, అవన్నీ అంటే ఇంతకుముందు ఉన్న వాళ్ళు ఎవరో రెంట్కున్న వాళ్ళు అన్నీ చాలా మేకులు కొట్టారు. మొత్తం అవన్నీ తీసేసాను అనమాట. తీసేసి వాల్ అంతా నీట్గా క్లీన్ చేసుకొని లిక్విడ్ తోటి ఒక క్లాత్ తోటి తుడిచిన తర్వాత నేను ఈ వాల్ స్టిక్కర్ అనేది వేసుకున్నాను. చూసారా, ఇప్పుడు ఎంత బాగా కనిపిస్తుంది కదా. మా పిల్లలు అయితే ఇంకా పక్కన మొత్తం ఇదంతా వేయి మమ్మీ అని చెప్పారు. కానీ ఇది మన ఓన్ హౌస్ కాదు కదండి, అంత ఖర్చు పెట్టడం ఎందుకు అనవసరంగా. ఇప్పుడు ఈ వాల్ స్టిక్కర్కే నేను చాలా ఖర్చు పెట్టాను, అందుకే ఇంకా వద్దనుకున్నాను అనమాట. ఓన్లీ ఇక్కడ మాత్రమే కొంచెం మెస్సీగా ఉంది, అది డర్టీగా చూడడానికి కూడా చూసే వాళ్ళకు కూడా డర్టీగా అనిపించకూడదని చెప్పి నేను అలా కొద్దిగా వేసుకున్నాను అనమాట. అండ్ మా హస్బెండ్ కూడా చాలా బాగా నచ్చింది. ఇలా రూమ్స్లో కూడా వేసుకుందామా, బెడ్రూమ్స్లో పిల్లలకి అట్లా అని చెప్పారు. నేను అసలు అవసరం లేదని చెప్పాను, ఎందుకు అనవసరంగా వేసుకోవడం అలాగని చెప్పి. ఇది మనకి రెంటెడ్ హౌస్ కదా, మేము చేరినప్పుడు ఈ హౌస్ చాలా డర్టీగా ఉన్నిందండి. అంతకుముందు రెంటుకున్న వాళ్ళు
చాలా డర్టీ చేసేసారనమాట కిచెన్ని. మెయిన్ కిచెన్ బాత్రూమ్స్ మేము వచ్చిన తర్వాత ఒక ఇద్దరు మనుషుల్ని పిలిపించి బాత్రూమ్స్ కిచెన్స్ అన్నీ బాగా క్లీన్ చేయించుకున్నాం మేము. చాలా డస్ట్ ఉండింది. లైట్గా ఉంటే మనమే చేసుకోవచ్చు, అంత డస్ట్ ఉంటే నాకు అస్సలు చేయాలనిపించదు, చేయి కూడా పెట్టాలనిపించదు అనమాట. సో వాళ్ళతోటి చేయించిన తర్వాత మరీ క్లీన్ చేయంగా క్లీన్ అయిపోయిందనమాట. సో ఇక్కడైతే మా హస్బెండ్ ఇంకా ఫిల్టర్ కూడా అంతా ఫిట్ చేసేసారనమాట. చూడ్డానికి ఇప్పుడు చూడండి చాలా బాగా కనిపిస్తుంది కదా. ఇక్కడ వాయిస్ ఎందుకు తీసేసానంటే నేను ఇక్కడ బెడ్రూమ్లోకి వచ్చి మాట్లాడానండి. ఇంట్లో ఈవినింగ్ దీపం పెట్టేటప్పుడు మేము టీవీలో దేవుడి పాటలు పెడతాము, అక్కడ సాంగ్స్ అవన్నీ ఇందులో యాడ్ అయ్యాయి అనమాట. అక్కడికి నేను బెడ్రూమ్లోకి వచ్చి వాయిస్ ఓవర్ ఇచ్చా, కానీ ఆ సాంగ్స్ అన్నవి యాడ్ అయ్యాయి ఇందులో, బాగుండదు కదా అని చెప్పి నేను ఇంకా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇక్కడైతే ఈవినింగ్ 6 అయిందనమాట. డిన్నర్ చేసాము, కాసేపు పడుకున్నాము. ఈవినింగ్ 6 o'clock ఇక్కడ మేము ఇంకా బయటకు వెళ్తున్నాం అనమాట. బయటకెళ్ళి కొన్ని పిల్లలకి సాటర్డే కదా, సాటర్డే వస్తే పిల్లలకి కంపల్సరీగా ఒక స్నాక్స్ కావాలి. అండ్ ఇక్కడ వచ్చేసి నేను మ్యాగీ తింటున్నాను అండి. పాప చేసింది, మమ్మీ మ్యాగీ తినేసి వెళ్ళు అంటే ఇంకా మ్యాగీ తినేసి బయటకు వెళ్ళేసి వచ్చేసాము. చూడండి ఇక్కడ పిల్లలకి కావాల్సినవి కొన్ని బేకరీ ఐటమ్స్ తీసుకొచ్చాను. డైలీ నేనే ఇంట్లో స్నాక్స్ చేస్తానండి. ఒక్క సాటర్డే వస్తే మాత్రం పిల్లలు కొంచెం బయట స్నాక్స్ కావాలని అడుగుతారనమాట. సారీ, బయట స్నాక్స్ కావాలంటారు. ఇంకా అందులో బ్రెడ్ కూడా అయిపోయిందని చెప్పి బేకరీకి వెళ్ళి వైట్ బ్రెడ్, బ్రౌన్ బ్రెడ్ అండ్ ఇక్కడ వచ్చేసి హనీ కేక్ తీసుకొచ్చాను. ఇంకొకటి ఇందాక క్రీమ్ రోల్ ఒకటి తీసుకొచ్చాను. అండ్ ఇది వచ్చేసి చాక్లెట్ నట్ కేక్ అండి, ప్లెయిన్ కేక్ చాలా బాగుంటుంది. పిల్లలకి కావాల్సినవి ఇది వాళ్ళకి ఏమి ఇష్టమో అవి తీసుకొచ్చాను అనమాట. బ్రెడ్ అయితే పిల్లలు వైట్ బ్రెడ్డే తింటారు, నేనైతే కంపల్సరీగా బ్రౌన్ బ్రెడ్డే తింటానండి. స్నాక్ కోసం తీసుకొచ్చాను, స్నాక్ అంటే ఈవినింగ్ స్నాక్గా తినడానికి బ్రెడ్ తీసుకొచ్చాను. అండ్ ఇక్కడైతే స్వస్తిక్ మ్యాంగో పికిల్ అయిపోయిందనమాట, అందుకని చెప్పి మ్యాంగో పికిల్ తీసుకొచ్చాను. మొన్న డీమార్ట్కి వెళ్ళినప్పుడు అక్కడ మ్యాంగో పికిల్ లేదండి, అందుకే తీసుకొచ్చాను అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి బాబుకి బ్రెడ్ టోస్ట్ అండి, చాలా బాగుంటుంది. మా అనంతపూర్లో బెంగళూరు బేకరీ టవర్ల దగ్గర చాలా ఫేమస్ అండి, అందుకని చెప్పి ఇంకా బాబుకి ఇష్టమని అక్కడ తీసుకొచ్చాను. పాపకైతే వెజ్ బర్గర్ తీసుకొచ్చాను. ఆ రోజు సాటర్డే కదా, నాన్ వెజ్ తినకూడదు కదా, పాప వెజ్ బర్గర్ అడిగితే అది తీసుకొచ్చాను అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మమ్మీకి హెన్నా తీసుకొచ్చాను, ఒక 2 ప్యాకెట్స్. మమ్మీ చాలా ఇయర్స్ నుంచి ఈ హెన్నా యూస్ చేస్తుంది, చాలా బాగుందండి. ఇంకా అమ్మ చెప్పిందని చెప్పి హెన్నా ప్యాకెట్స్ తీసుకొచ్చాను. అండ్ ఈ స్టిక్కర్స్ కూడా మమ్మీ కోసమే అండి. అండ్ ఇక్కడ వచ్చేసి గ్లౌస్, పేపర్ గ్లౌజెస్ అండి, ఇవి హెన్నా వేసుకునేటప్పుడు వేసుకోవడానికి, ఇవి కూడా మమ్మీ కోసం తీసుకొచ్చాను. అంటే నెక్స్ట్ డే మార్నింగ్ మా హస్బెండ్ బాబు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు, మమ్మీ వాళ్ళకి కావాల్సిన కొన్ని ఐటమ్స్ తీసుకెళ్తున్నారు, అందుకే తీసుకొచ్చానండి. ఈరోజు తెచ్చిపెట్టుకుంటే ఎర్లీ మార్నింగే వెళ్ళిపోతారనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి సౌందర్య ఫేస్ వాష్ అండి, మేమైతే ఎక్కువగా ఇదే యూస్ చేస్తాము, ఇవి అయిపోయాయి అనమాట, అందుకే ఇవి తెచ్చుకున్నాను. నేనైతే చాలా ఇయర్స్ నుంచి పతాంజలిలో సౌందర్య ఫేస్ వాషే యూస్ చేస్తాం, అంటే ఇంట్లో అందరం ఇదే యూస్ చేస్తామండి, చాలా బాగుంది. ఇవైతే ఎక్కువగా కెమికల్స్ ఉండవని చెప్పి ఇవే యూస్ చేస్తాము. తప్పకుండా మీకు ఎవరికైనా కావాలనుకుంటే మీరు కూడా ట్రై చేయండి, మాకైతే బాగా నచ్చింది. నేనైతే ఒక 3-4 ఇయర్స్ నుంచి, 3 కాదండి 5 ఇయర్స్ నుంచి వాడుతున్నాను. సో మీరు కూడా కావాలనుకుంటే ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఫేస్ వాష్ అన్నది. అది కెమికల్స్ అన్నవి ఎక్కువగా ఉండవు కదా పతాంజలి ప్రోడక్ట్స్లో. చూసారు కదండి, టుడే నా హోల్ బిజీ డే వ్లాగ్ అనమాట ఇలా ఉంది. సో నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.